హలో అండి. దిస్ ఈజ్ రవి ప్రకాష్, రియల్టర్ ఫ్రమ్ మహాతాయిన్పుర. ఎనీవే చాలామంది ఐటీ ఎంప్లాయీస్ అడుగుతున్న క్వెషన్ అండి. అంటే షార్ట్ టర్మ్‌కి అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఎక్కడ చేస్తే బెటర్ అనేది. అండి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఐటీ ఎంప్లాయీస్ అందరికీ తెలిసిందే. ఆల్వేస్ హైదరాబాద్ వెస్ట్ ఈజ్ ద బెస్ట్. బాంబే హైవేలో ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ పరిధిలో సంగారెడ్డి వరకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఆల్రెడీ అయిపోయింది. అక్కడ హై రైజ్ టవర్స్ కూడా వస్తా ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ ఇక్కడైతే ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ లేదు. దానికి నియరర్ ప్లేసెస్ అంటే కోకోపేట్, మోకిల, శంకరపల్లిలో మీకు అరౌండ్ 25,000-30,000 స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అలాగే బెంగుళూరు హైవేకి వెళ్తే శంషాబాద్ నియర్ శ్రీశైలం హైవేలో తుక్కుగూడ ద ప్రీమియం ప్లేస్. అలా అండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఓఆర్ఆర్‌కి ఎంత నియర్ ఉండగలిగితే అంటే 10 కిలోమీటర్స్ రేడియస్‌లో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాట్లాడుకుంటే వెస్ట్ పార్ట్ తీసుకుంటే మీరు నారాయణఖేడ్ వరకు వెళ్ళొచ్చు. ఏంటంటే స్మాల్ బడ్జెట్‌లో బిగ్గర్ ల్యాండ్ కొనుక్కోవచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్ అనమాట. అలాగే బెంగుళూరు హైవేలో జడ్చర్ల దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో మీకు ల్యాండ్స్ దొరుకుతా ఉన్నాయి. అగైన్ అక్కడ కూడా ఐటీ స్టార్ట్ అయింది. మహబూబ్ నగర్ ఐటీ పార్క్ ఆల్రెడీ వర్కింగ్. అలాగే శ్రీశైలం హైవేలో కట్టాల్ తర్వాత కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే శ్రీశైలం హైవేని ఇప్పుడు 6 ట్రాక్ చేస్తా ఉన్నారు. మేనేజ్డ్ హైవే కింద డెవలప్ చేస్తా ఉన్నారు. డిజిటల్ హైవే కింద డెవలప్ చేస్తా ఉన్నారు. ఇలా మీకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అరౌండ్ 70 కిలోమీటర్స్, 60-70 కిలోమీటర్స్ వరకెళ్ళి ఈవెన్ ఫార్మ్ ల్యాండ్స్ లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్స్‌లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద వే అండి. ఎనీవే థ్యాంక్ యూ అండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే షేర్ చేయండి. ట్రై టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు 3 టీవీ ఛానల్. థ్యాంక్ యూ అండి.